తల్లి తప్పదు. సృష్టిని ఎదిరించేవాడు భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు. కానీ కళామ తల్లి ఫీల్ అయ్యేటది మంచి నటుని కోరుకో, బిడ్డను కోరుకో. కళామ తల్లి బిడ్డలమే కదా ఇది లోటే ఇండస్ట్రీ. కనుక దాని కాదు కానీ ఆ అనారోగ్యంతో బాధపడి దేవుడు చాలా ఇబ్బంది పడ్డారు. 3 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు. నేను ఇవాళ తెల్లవారుదామున ఎలాగైతే చనిపోయిన పడుకున్నట్టు అసలు ఏ బాధ బంధు లేకుండా ఆయన షూటింగ్ చేసుకుంటూ అలా చనిపోతే బాగుండలేమో అని ఆనమేమో నటించాలని కొట్టుకునేది. ఆయన లేవలేడు, నడవలేడు. మరి ఇది దురదృష్టకరం కదా. ఇంకా ఎన్నాళ్ళని బాధపడుతూ బతకాలి. మీకు కొన్ని పరిచయం గుర్తుందా? కోటగారిని ముందుగా పరిచయం, మీకు ఎక్కడ పరిచయం శివరాజు ఈరోజు శివరాజు పరిచయం అయింది. మేము బొబ్బిలి రాజా ఫస్ట్ పిక్చర్, అసలు ముందు మాకు పరిచయం లేదు. బొబ్బిలి రాజాలో కాంబినేషన్, తర్వాత 5-6 సినిమాలు మీద చేశాను. మామగారు నుంచి ఒక టేప్, ఒక గంట మీరు క్రియేట్ చేయబడ్డాను. ఇక హిట్ పేరుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఏనాడు మాకు ఈర్ష ద్వేషాలు అవి ఇవి స్టడీ ఏమి ఎదురుగా లేదు. నేను ఆయన క్యారెక్టర్ ఆయన చేసేవాడు, నా క్యారెక్టర్ నేను చేసేవాడు. పంచుకొని చేసుకునేవాడు. నేను ఇట్లా చేస్తాను, ఇంత చేయగలను. ఇంకా ఒక మంచి నటుడు, ఒక మంచి స్నేహితుడు ఎంతో బాగా. సో ఆయన వ్యక్తిత్వంలో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? చాలా వరకు బయట జనాలందరూ ముఖ్యంగా మాట్లాడతారు, ఫోటోలు మాట్లాడతారు. దాని వెనుక చాలా ఇప్పుడు మంచి విషయాలు చెప్పాలంటే ఆయన ఎప్పుడు ముఖ్యంగా మాట్లాడతారు, తక్కువ ఉంటుంది. సో ఆయన వ్యక్తిత్వంలో బాగా నచ్చుకుంటుంది. ఆయన ముఖ్యంగా మాట్లాడటమే బాగా నచ్చింది. ఇంకా ఒకడు నొచ్చుకున్నాడా, ఒకడు కష్టపడ్డా, ఒకడు నవ్వాడా, ఇది నాకు అవసరం కదా. అయినా ముఖ్యంగా మాట్లాడేవాడు. కడుపులో ఒకటి పెట్టుకొని, బయటకు ఒకటి పెట్టుకొని అలా ఉండేటోడు కాదు. అలాంటి వాడు కాదు. తప్పేదంటే ముందు అలాంటి వాళ్ళే మంచివాడు. కోటను కూడా మంచివాడు. సో చివరిగా అంటే తెలుగు సినిమా సెట్లోనే జోడిగా కాకుండా బయట కనిపించినప్పుడు ఎంతో ఆకత మీ మధ్యలో ఉంది. నదిగా కాకుండా సో బయట వేడుకల్లో కనిపించినప్పుడు కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ సరదాగా ఉండేవాళ్ళు, మిమ్మల్ని కూడా సరదాగా చూసుకునేవాళ్ళు. సో ఆ సరదాలు మీకు దూరం అవ్వడం అనేది సో వ్యక్తిగతంగా మీకు పేరు లోటు అని చెప్పవచ్చు. సో ఆ సరదాలు జరిగిన సమయంలో అసలు మీకు ఎలా అనిపించింది? నేను ఎప్పుడు కలుసుకున్నా, షూటింగ్లో కలుసుకున్నా, ఇళ్ళల్లో కలుసుకున్నా, నాకు అన్నయ్య, నాకంటే పెద్దవాడు, అదే గౌరవాన్ని నేను ఇచ్చేవాడిని. వీడు నా తమ్ముడు, నా తొడబుట్టినవాడు అన్న రేంజ్లో ఆయన నేను అలాగే ఉంది. ఇందాకనే చెప్పిన నాకు ఎలాంటి ఈర్ష ద్వేషాలు ఇవంతా నాకేమి ఎదురుగాలేదు. కనుక అలాంటి మంచి అన్నయ్య కోసం చాలా కలగా అన్న కొంత శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మా కుటుంబ సభ్యులందరికీ మన శాంతిని కలగజేయాలి. ధన్యవాదాలు.